శతావధానులు డాక్టర్ రాంభట్ల పార్వతీశ శర్మ గారు, శతావధాని ఇవాళ ప్రవచనకర్త డాక్టర్ సందీప్ శర్మ గారు, శతావధాని గన్నవరం గారు. వీరి ద్వారా రచించిన ఈ యొక్క పుస్తకంలోని అత్యంత ముఖ్యమైన అంశాలని ఆసక్తికర సందీప్ శర్మ గారిని జ్యోతి అందరినీ ఒకసారి గురు ప్రార్థనకి లేచినగా ప్రార్థిస్తున్నాం. శారద శారదాం భోగవదన వదనాం పూజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధి ప్రియా సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శంకరాచార్య నశిస్తం సంకృతమభూతేయ శ్రీకరేణస్య సామాయ శంకరాచార్యమాశ్రయే సదా विद्यानिधीन् मंत्रनिधीन् तदात्मनिष्ठान् भजे मानवजम्भरोपान् तदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि दास्त्रे तु निष्ठातं चन्द्रशेखरभारतीं विवेकिनं महाप्रज्ञं धैर्यौदार्यक्षमानिधिं सदाभिनवपौर्वन्तं विद्यातीर्थगुरुं भजे अज्ञानाञ्जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदन्तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं मत्परमहंसपरिव्राजकाचार्यवर्या पदवाक्यप्रमाणपारावारपारिणा यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानदं दष्टाङ्गयोगानुष्ठाननिष्ठा तपश्चक्रवर्ती अनाद्यविच्छिन्न श्रीशंकराचार्य गुरुपरंपरा प्राप्त षड्दर्शनस्थापनाचार्य व्याख्यान सिंहासनाधीश्वर सकल निगमागमसार हृदय सांख्यत्रय प्रतिपादक वैदिकमार्ग प्रवर्तक सर्वतंत्र स्वतंत्र आदिराजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराजगुरु भूमंडलाचार्य ऋष्यशृंगपरवराधीश्वर तुंगभद्रातीरवासी श्रीमज्जगद नाराधक श्रीमज्जगद्गुरु श्रीमदभिनव विद्यातीर्थमहास्वामी गुरुकरकमल संजाता श्रीमज्जगद्गुरु श्री भारती तीर्थमहास्वामिनां तत्करकमल संजाता श्रीमज्जगद्गुरु श्री विधुशेखर भारती महास्वामिनां च चरणारविन्दयोः साष्टांग प्रणामान् समर्पयामः। అరుణ్ భట్ గారిని సందీప్ శర్మ గారిని పుష్పమాలార్పణ చేయవలసిందిగా ప్రార్థన. हरि ओम हरि ओम। ఇవాళ మనకి ఎంతో అదృష్టం. ఈ గురు కృపార్ణవం దానికి ప్రవచనం ప్రారంభించక ముందే మనకి ముందు మాట కోసం మనకి తోడుగా ఉండడానికి రాంభట్ల పార్వతీశ శర్మ గారు కూడా ఇవాళ వచ్చి రావడం మనకి చాలా ఆనందం. వారిని ఒక్కసారి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము.
రాంభట్ల పార్వతీ శర్మ గారికి చిరు సత్కారం మీ ఒక్కని. ఈలోపు నేను 2 మాటలు చెప్తాను. మేము కలిపి రచన చేసినటువంటి ఈ గురుకృపార్ణవ కావ్యంలో మేము ముగ్గురం యువ శతావధాని తృతీయంగా రాసిన ఈ కావ్యంలో అగ్రజులు మొట్టమొదట పేరున్నటువంటి వారు శతావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు ఈవేళ వచ్చారు. అనుకోకుండా వారు కారణాంతరాల వల్ల వచ్చారు. ఇవాళ ఇది యాదృచ్ఛికంగా ఇక్కడ జరిగింది. అంచేత వారిని మనం సత్కరించుకోవడం మన ధర్మం కాబట్టి వీరు రాంభట్ల పార్వతీ శర్మ గారు మనకి శంకరాచార్యులు విశేఖర భారతి స్వామి మీద ఎన్నో రాశారు. అందులో శుభమలుడు భారతీయతి విభవమలుడు చంద్రమౌళి విధిశేఖరులై అనేది వారు రాసింది చాలా అత్యంత ప్రాశస్త్యమైంది, చాలా మా అందరికి ఇష్టమైంది. వారిని సత్కరించవాలని సాయి కుమార్ గారిని ప్రార్థిస్తున్నాను. అలా కార్యక్రమం ప్రారంభించుకునే ముందు సందీప్ శర్మ గారి గురించి ఒక చిరు పరిచయం మీ అనుమతితో. శతావధాని డాక్టర్ తాతా సందీప్ శర్మ గారు ప్రఖ్యాత సాహితీవేత్త, అవధాని మరియు ఆధ్యాత్మిక ప్రవచనకర్త. బయోటెక్నాలజీలో పిహెచ్డి, తెలుగులో ఎంఏ పట్టాలు పొంది ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ సిసిఎంబిలో ప్లాంట్ బయాలజీ విభాగంలో సీనియర్ అసోసియేట్గా సేవలు అందిస్తున్నారు. అవధాన రంగంలో విశేష ప్రతిభ కనపరిచిన ఆయన 79 అష్టావధానాలు, 2 శతావధానాలు, ఒక అద్భుత అవధానం పూర్తి చేశారు. 2013 నుంచి ఇప్పటి వరకు 650కి పైగా సాహితీ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తన ప్రతిభను చాటారు. సాహిత్య రంగంలో ఆయన 9 గ్రంథాలను రచించారు. అవధాన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారం సహా అనేక పురస్కారాలు మరియు బిరుదులు అందుకున్నారు. సాహిత్యం, అవధాన విద్య, ఆధ్యాత్మిక మరియు విజ్ఞాన శాస్త్రాన్ని సమన్వయపరుస్తూ భారతీయ సంస్కృతిని సమాజానికి చేరవేసేందుకు కృషి చేస్తున్న ప్రతిభావంతున్న యువ శతావధాని ఆయన ద్వారా ఇవాళ మనం గురుకృపార్ణవం గురించి వినబోవడం మన అదృష్టంగా భావిస్తూ వారిని ప్రవచనం ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. సరే పర్వాలేదు సార్. గళద్దానగండం మిళద్భృంగషండం చలచ్చారుశుండం జగత్ప్రాణశౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషాసహస్రోజ్వలం త్ర్యక్ష్యం చక్రపినాకసాభయవరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం ఛత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం తెలియజేస్తూ ఉభయ జగద్గురువులైనటువంటి శ్రీ శ్రీ భారతీతీర్థ
మహాస్వామి వారికి, అలాగే శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారిల శ్రీచరణాలకు ప్రణమిల్లుతూ అస్మద్గురువరేణ్యులు ఆచార్య ధూళిపాళ మహాదేవమణి మహోదయులకు ప్రణామాలు తెలియజేస్తూ, తల్లిదండ్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, లలిగా అమ్మరో గోరు ముద్దలెలమిన్లాలించి తినిపించుచో నలవాటైన వివ్రేలి బొవ్వలవి నా కానాడు. చిన్నప్పుడు అమ్మ ఎప్పుడు గోరు ముద్దలు పెడుతుండేది, అందరికీ పెడుతుంది, అందులో కొత్త ఏముందని మీరు అనుకోవచ్చు. అయితే ఆ గోరు ముద్ద పెడుతున్నప్పుడు నేను మొత్తం అన్నం అంతా అలా పెట్టమనేవాడినట. అన్నం అంతా ఎలా పెడతారు, చివరిలో మిగిలింది ఏదో పెడతారు గోరు ముద్ద అనేది. అన్నం అంతా అలా పెట్టాలంటే అదో పెద్ద మళ్ళీ ఎక్సర్సైజ్ అవుతుంది. అయితే ఆ గోరు ముద్ద అనకుండా నేను మాట అనేవాడిని, వేలి బువ్వ అనేవాడిని. అంటే ఒక పదానికి ఇంకో పర్యాయ పదం చెప్పడం అనేది ఆవేళే అమ్మవారు నాకు అనుగ్రహించిందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. లలిగా అమ్మరు గోరు ముద్దలెలమిన్లాలించి తినిపించుచో నలవాటైన వివ్రేలి బువ్వలవి నా కానాడు. నీ వ్రేలి అంచులలో నించితివేమో తెలుగు సొబగుల్ శుద్ధాంధ్ర సూత్రార్థముల్ కలుగన్నాకిక కావ్య కల్పన కళా గంభీర సంభారముల్. ఈవేళ ఈ కావ్యాన్ని రచన చేసేటువంటి ఆ సామర్థ్యం మా ముగ్గురికి ఎలా కలిగింది అంటే, అమ్మ గోరుముద్దలను పెడుతూ అమ్మవారి అనుగ్రహాన్ని, శుద్ధాంధ్ర సూత్రాలని కూడా ఆ గోరుముద్దల్లో పెట్టి మమ్మల్ని పెంచారేమో. మా ముగ్గురికి ఈవేళ ఈ కావ్యం రాసేటువంటి సామర్థ్యం అమ్మ దయతో, అమ్మవారి దయతో కలిగింది అని చెబుతూ, ఇక కావ్య ఆరంభంలోకి వెళదాం. అయితే సాధారణంగా మనకు వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, కావ్యాలు ఎందుకు చదువుకోవాలి, పురాణాలు ఎందుకు వినాలి, ఇలాంటివన్నీ కూడా. దానికి శంకర దిగ్విజయమే ప్రమాణం. సైషా కలిమలక్షేత్రి సకృత్సుత్యాపి కామదా అని మాధవీయ శంకర దిగ్విజయంలోనే మనకి చెప్పినటువంటి మాట. ఈ కలిలో మనం దోషాలని పోగొట్టుకోవాలి అంటే కావ్య శ్రవణం చేయాలి, పురాణ శ్రవణం చేయాలి, వేదాంత శ్రవణం చేయాలి అని చెబుతున్నారు. కాబట్టి ఈ గురుకృపార్ణవము అనేటువంటి కావ్యం శంకరాచార్యుల వారి శిష్య స్వీకారాలు అనేక సందర్భాల్లో, ప్రధానంగా 4 శిష్యులని 4 సందర్భాలలో వారు స్వీకరించారు కదా. ఆ శిష్య స్వీకారోత్సవాలు ఎలా జరిగాయి? ఎందుకంటే మనకి ఈవేళ మాధవీయ శంకర దిగ్విజయం ప్రమాణం. అయితే మా ముగ్గురికి, అంటే రాంభట్ల అన్నయ్య గారికి, నాకు, లలితాదిత్యకు ముగ్గురం కలిపి ఒక కావ్యం రాయాలి అని ఒక ఆలోచన ముందు కలిగింది. అలా కలిగినప్పుడు మొట్టమొదటగా మేము రచన చేసినది పాదుకా పట్టాభిషేకం అనేటువంటి ఒక గ్రంథాన్ని రాసాం. ఒక 3.5-4 గంటల్లో ఆన్లైన్లో. అప్పటికి అమెరికాలో ఉన్నాడు ఆదిత్య, అన్నయ్య విశాఖపట్నంలో, నేను హైదరాబాద్లో ఉండగా మేము ఆన్లైన్లో కలిపి రాసిన కావ్యం అది. ఆ తర్వాత పీయూష సంభవం అనే మరొక కావ్యాన్ని రచన చేసే అవకాశం కలిగింది. ఆ తరువాత శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క కథను ఒక కావ్యంగా మేము రాయాలి అని సంకల్పం కలిగినప్పుడు, దాన్ని సన్నిధానం వారికి మేము నివేదించినప్పుడు, సన్నిధానం వారు మాకు నిర్దేశించినటువంటి విశేషం ఏమిటి అంటే, మాధవీయ శంకర దిగ్విజయంలోని 12వ సర్గలో ఉన్నటువంటి హస్తామలకాచార్య, తోటకాచార్య వృత్తాంతాలను, అంటే శంకరాచార్య శిష్య వృత్తాంతాలను మీరు ఈ కథావస్తువుగా తీసుకొని ఈ కావ్యాన్ని వ్రాయండి అని సన్నిధానం వారు సెలవిచ్చారు. ఆ నిర్దేశానుసారం మేము ఈ కావ్య రచనకు పూనుకోవడం జరిగింది. అయితే కావ్యం అంత సులభంగా ఎందుకు పూర్తయిపోతుంది? అలా అయిపోలేదు. అయితే స్వామివారి దయ. అసలు చిత్రమైన విషయం ఏంటంటే, మేము ముగ్గురం కూడా ఎంతో ఆనందపడి మా జన్మ ధన్యమైపోయిందని మేము భావన చేసింది ఎక్కడంటే, ఈ కావ్య రచన కోసం అంశం నిర్దేశించినది స్వామివారే. ఆ కావ్యం యొక్క, అంటే పూర్తి అయిపోయిన తర్వాత, కావ్య రచన పూర్తి అయిపోయిన తర్వాత ఆ కావ్యానికి గురుకృపార్ణవము అనే శీర్షికను అనుగ్రహించింది కూడా స్వామివారే. అది నిజంగా ఆ గురుకృప అనేది ఎప్పుడూ కూడా ఒక సముద్రం లాంటిది. అది శంకర భగవత్పాదుల వారి దగ్గర నుంచి అయినా సరే, అదే కదా, సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం అని చెప్తున్నాం కదా. మన గురువు గారి వరకు కూడా గురువుల యొక్క కృప అనేది ఒక సాగరంగానే ఉంటుంది. ఆ గురుకృపార్ణవంలోకి మనం ఇప్పుడు అడుగు పెడదాం. సాధారణంగా
మనకి సంప్రదాయంలో పంచాయతన పూజా విధానం అనేది మన సంప్రదాయం. ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం అని 5 దేవతల్ని ఎవరు ప్రధానమైతే వాళ్ళని మధ్యలో పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ చుట్టూ పెట్టుకొని చేయడం మన సంప్రదాయం. సరిగ్గా అదేవిధంగా మనందరికీ కూడా ఆ చంద్రమౌళీశ్వరుడు మనందరికీ కూడా ఆరాధ్య దైవం కాబట్టి మొట్టమొదటి పద్యాన్ని ఆ చంద్రమౌళీశ్వర అర్చనతో ప్రారంభం చేసినటువంటి కావ్యం ఇది. శ్రీమత్తాండవ సంచలచ్చరణ మంజీరోదయన్నిక్వణం వ్యామిశ్రీకృత పాణినీయ వరసూత్రాకార ఢక్కాధ్వనిన్ ప్రేమన్ స్ఫాటికలింగమూర్తి వామాంగీకృత సర్వమంగళుడు కావ్యం బంధు నిర్వ్యాజమౌ ప్రేమన్ స్ఫాటికలింగమూర్తి నెరపున్ శ్రీచంద్రమౌళీశుడై. శంకర భగవత్పాదుల వారికి సాక్షాత్ ఈశ్వరుడే అనుగ్రహించినటువంటి మూర్తి చంద్రమౌళీశ్వరమూర్తి. ఆ చంద్రమౌళీశ్వరుడే ఆ శృంగగిరి క్షేత్రంలో ఈనాటికి కూడా పూజలు అందుకుంటూ ఉన్నాడు. మనం నిత్యం చూసేటువంటి చంద్రమౌళీశ్వర పూజ అదే. అయితే ఆ ఈశ్వరుడు మనల్ని ఎలా అనుగ్రహించాలి అని మేము కోరుకుంటున్నాము అంటే, మొట్టమొదటిగా శ్రీమత్తాండవ సంచలచ్చరణ మంజీరోదయన్నిక్వణ వ్యామిశ్రీకృత. ఆ పార్వతీ పరమేశ్వరులు తాండవం చేస్తున్నప్పుడు ఆ తాండవం ఎంత అందంగా ఉంటుంది. ఆ తాండవం చేస్తున్నప్పుడు వారి పాదాలకు పెట్టుకున్నటువంటి ఆ చరణ మంజీరాల్లో వచ్చినటువంటి ఆ నాదం, ఆ నాదంలో ఇంకో నాదం కలిసిపోయిందట. ఏమి కలిసిపోయింది అంటే ఢక్కాధ్వనిన్, డమరుక నాదం కూడా దాంతోపాటు కలిసిపోయింది. అయితే ఈ ఢక్కాధ్వని ఏమిటి అంటే యావత్ సంస్కృత వాంగ్మయానికి, అసలు మొత్తం వాంగ్మయానికే మూలమైనటువంటి మాహేశ్వర సూత్రాలు ననాదడక్క నవపంచవారం అని 9-5 అని చెప్పారు పాణిని గారు. ఆ పాణిని మహర్షి దర్శించినటువంటి ఆ మాహేశ్వర సూత్రాలు ఏమిటి అంటే 14 సార్లు వినిపించినటువంటి మహేశ్వర ఢక్కాధ్వని. అవన్నీ కూడా ఎక్కడున్నాయి? పాణినీయ వరసూత్రాకార ఢక్కాధ్వనిన్. అటువంటి ధ్వనిని, ఈ మంజీరాల నుంచి పుట్టినటువంటి ధ్వనిని, వీటన్నిటినీ కూడా వామాంగీకృత సర్వమంగళుడు, ఎడమ భాగంలో సర్వమంగళస్వరూపమైనటువంటి పార్వతీదేవి కలిగినటువంటి ఆ ఈశ్వరుడు మమ్మల్ని అనుగ్రహించడం కోసం ప్రేమన్ కావ్యం బంధు నిర్వ్యాజమౌ ప్రేమన్, ఈ కావ్యంలో అనుక్షణము కూడా ఆ దివ్యత్వాన్ని అంతటినీ కూడా ఇందులో నింపాలి అని ఆ శ్రీచంద్రమౌళీశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ చెప్పినటువంటి పద్యం ఇది. మొట్టమొదట కావ్యానికి శ్రీకారం చుడుతూ చెప్పినటువంటి పద్యం. అయితే ఇక్కడ ఒక మాట, అటు శంకర దిగ్విజయం వైపు వెళ్ళి ఒక మాట చెప్తాను. ఈ శంకర భగవత్పాదుల వారి వృత్తాంతం మనం ఎప్పుడు చదివినా కూడా మనకి ఏ ఘట్టానికి ఆ ఘట్టమే ఒక మానసిక ఉల్లాసాన్ని కలిగించేదిగా ఉంటుంది. దాంతోపాటు మనకు ఒక స్ఫూర్తిని కలిగించేదిగా ఉంటుంది. అంటే సాధకుడైనటువంటి వాడు మోక్ష పదంలో వెళ్ళడానికి ఏ ఘట్టాన్ని తీసుకున్నా కూడా అది ఒక మూలమై కూర్చుంటుంది అక్కడ. అయితే సాక్షాత్తు ఆ శంకర భగవత్పాదుల వారికి మరొక స్వరూపంగా, ఈశ్వర స్వరూపంగా వెలుగొందిన మరొక ఆచార్యులు విద్యారణ్యుల వారు. ఆ విద్యారణ్యుల వారు శంకర దిగ్విజయం చేస్తూ ఒక చక్కటి శ్లోకం చెప్పారు. పీయూషద్యుతి ఖండ మండన కృపారూపాంతర శ్రీ గురు ప్రేమస్థేమ సమర్హణార్హ మధురవ్యాహార సూనోత్కర ప్రౌఢోయం నవకాళిదాస కవితా సంతానక దద్యాదద్య సముద్యతస్సు మనసాం ఆమోద పారంపరీం. ఈ శ్లోకం చాలా గొప్పగా ఉంటుంది చూడండి. మన సాధారణంగా భాగవతం సందర్భంలో చెప్తారు, భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమని ద్వ్యర్థిగా చెప్పినటువంటి పద్యం. ఇది ఎలాంటిదంటే పీయూషద్యుతి ఖండన కృపారూపాంతర శ్రీగురుడు, అమృతకిరణుడైనటువంటి చంద్రుణ్ణి శిరస్సు మీద ధరించినటువంటి ఆ చంద్రమౌళీశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ సాక్షాత్ ఆ ఈశ్వర స్వరూపానికి రూపాంతరంగా కనిపిస్తున్నటువంటి గురువు రూపం ఎవరు అంటే శంకర భగవత్పాదుల వారు. అటువంటి శంకర భగవత్పాదుల వారి యొక్క అవ్యాజమైనటువంటి ప్రేమ నా మీద కలిగి, అంటే విద్యారణ్యుల వారు చెప్తున్నారు ఈ మాట, కలిగి ప్రేమస్థేమ సమర్హణార్హ
మధుర వ్యాహార సూనోత్కర. నేను ఈ రాస్తున్నటువంటి ప్రతి అక్షరము కూడా చాలా మధురంగా, పైగా మధుర వ్యాహార సూనోత్కర. ఈ శంకర దిగ్విజయం అనేటువంటి ఒక కావ్యం కల్పవృక్షం అయితే ఆ కల్పవృక్షంలో అందమైనటువంటి పుష్పాలు ఫలాలు కూడా ఉంటాయి. ఆ పుష్పాలు ఫలాలు ఏమిటి అంటే మధుర వ్యాహారాలు. చాలా మృదువుగా లలితంగా వ్రాస్తుడు ఈ శ్లోకాల్లో ఉన్నటువంటి ఈ అక్షరాలు, ఈ మాటలన్నీ కూడా పుష్పించినటువంటి పుష్పాలు, ఆ కల్పవృక్షానికి వికసించిన పూలు. ఆ కల్పవృక్షం ఏమిటి? శంకర దిగ్విజయం. కాబట్టి సూనోత్కర ప్రౌఢోయం నవకాళిదాస కవిత సంతాన సంతానక. నవకాళిదాస కవితా సంతానం. ఈ కవిత శబ్దార్థజాలములనేటువంటి ఈ సమూహంతో నిండిపోయినటువంటిది ఉందే, ఇదేమిటి? ప్రౌఢము, చాలా ప్రౌఢమైనది. ప్రౌఢోయం నవకాళిదాస అంటే స్వామివారు, అంటే విద్యారణ్య స్వామివారు తాము ఒక నవకాళిదాసుగా మేము రచన చేస్తున్నాము అన్నట్లుగా వారు చెప్పారన్నమాట. నవకాళిదాస కవిత సంతాన సంతానక. ఇది కల్పద్రుమం, కల్పవృక్షం. మరి ఇది ఏమిటి చేస్తుంది ఈ కల్పవృక్షం అంటే? దద్యాదద్య సముద్యత సుమనసాం ఆమోద పారంపరీం. సుమన శబ్దానికి మంచి హృదయం కలిగినటువంటి పండితులు అనర్థం, సుమన శబ్దానికి పుష్పములని అర్థం, సుమన శబ్దానికి దేవతలని అర్థం. ఇప్పుడు ఆమోద శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఆమోదం అంటే చక్కటి సువాసనతో కూడిన వాయువు. దేవాంగనాలాస్యముల్ పరగెన్ మొరసెన్ నిర్జర దుందుబుల్, అక్కడ జలరుహామోదంబులై వాయువులు తిరిగెన్ అని పోతన గారు ప్రయోగం ఉంటుంది భాగవతంలో. కాబట్టి ఆమోద పారంపరి అంటే సువాసనల పరంపర, సువాసనలు కూడినటువంటి వాయువుల పరంపర. ఈ కల్పవృక్షం నుంచి ఉన్నవి పుష్పించినటువంటి కుసుమాలైతే దాని నుంచి వచ్చేవన్నీ సౌరభాలే. అలాగే ఇక్కడ శంకర భగవత్పాదుల వారి కథ కాబట్టి ప్రతి ఘట్టము కూడా సుమధుర భరితమైనదే. కాబట్టి మనందరికీ వచ్చేటువంటిది ఏమిటి? సౌరభ్యమే. ఇది ఒక అర్థం. రెండోది పండితులైన వారికి ఆమోద పారంపర్యం. దీన్ని పండితులైనటువంటి వారందరూ ఆమోదించాలి. కాబట్టి ఆమోద పారంపర్యాన్ని ఇది కలుగజేసేటువంటిదిగా ఈ శంకర దిగ్విజయం నిలుస్తుంది అని విద్యారణ్య మహాస్వామి వారు చేసినటువంటి శ్లోకం ఇది. సరిగ్గా అదేవిధంగా వారి ఆజ్ఞానుసారం మేము రాస్తున్నామా, వారి అనుగ్రహానుసారం మేము రాస్తున్నామా అని ప్రతి పద్యంలోనూ నిజానికి కవికి ఎలా ఉంటుంది అంటే పద్యం తన యొక్క కూతురుగా భావిస్తాడు. అంటే మా బిడ్డలాగా ఈ పద్యాలన్నీ కూడా. అయితే ఏ పద్యానికి ఆ పద్యం అందంగానే ఉంటుంది. కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. బాగున్నా బాగోలేకపోయినా పిల్లలంటే తల్లిదండ్రులకు ఇష్టమే ఉంటారు. కాబట్టి ఏ పద్యాన్ని వదిలిపెట్టాలి, కాబట్టి వీలున్నంత తొందరగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మొట్టమొదట చంద్రమౌళీశ్వర పూజ చేసుకున్న తర్వాత శ్రీ మహావిష్ణు రూపకంగా మనం శృంగేరి సంప్రదాయంలో ఆరాధించేటువంటి మూర్తి నరసింహమూర్తి. ఆ నరసింహ స్వామిని ప్రార్థన చేస్తూ నరసింహోపాసకుడైనటువంటి మా లలితాదిత్యుడు చెప్పిన పద్యం సత్యజ్ఞాన సుఖస్వరూపము జగజ్జన్మాత్యయస్థేమ సాతత్య క్రీడన శక్తిశాలి భువనాంతర్యామి దైత్యేశ్వరాపత్యోక్తి ప్రతిపాదితార్థ అర్ధకృత రూపస్ఫూర్తి శ్రీ భార్గవీ రత్యావిష్టము మంత్రరాజ వినుత బ్రహ్మంబు మమ్మేలుతన్. ఈ నృసింహ మంత్రాన్ని సన్నిధానం వారు చాలాసార్లు మనకి ఉపదేశం చేశారు. నృసింహ మంత్రం అది కేవలం శ్లోకం రూపంలో ఉంది కదా అని అందరూ చదువుతూ ఉంటారు. ఆ శ్లోకం రూపంలో ఉంది కాబట్టి శ్లోకంలో ఉన్నట్టు కాదు, అది మంత్రం రూపంలో ఉన్నది. కాబట్టి అది ఒక ఉపదేశం రూపంలో మనం తీసుకొని ఉపాసిస్తేనే దాని యొక్క సరైన ఫలితాన్ని మనం పొందుతామని సన్నిధానం వారు అనేక సందర్భాల్లో మనకి ఉపదేశం చేశారు. కాబట్టి అటువంటి మంత్రరాజ వినుత బ్రహ్మంబు, అటువంటి ఆ సాక్షాత్ ఆ మంత్రమే బ్రహ్మస్వరూపం, పరబ్రహ్మం. అటువంటి పరబ్రహ్మం మమ్మల్ని ఏలుగాక అని చెబుతూ ఇక ఆ శృంగగిరిలో వెలసినటువంటి అమ్మవారు చిక్కుల ప్రశ్నలందు ప్రవచించెడు వేళల సత్కవిత్వమందు ఎక్కుడు ప్రజ్ఞచూపు తరి ఎవ్వరు దిక్కగు. మేము అవధానాలు చేస్తున్నప్పుడు మాకు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు చిక్కు ప్రశ్నలన్నీ వేస్తుంటారు. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలంటే శారదానుగ్రహం లేకుండా ఎవ్వడూ నోరు మెదపలేడు. అది ఇందులో మీరు నమ్మండి నమ్మకపోండి అతిశయోక్తి అనుకోండి, ఏదైనా భగవంతుని అనుగ్రహం లేకుండా అవధానం అసలు చేయలేం. అవధానం చేయాలి, ఆ సమస్య దాటి ముందుకు వెళ్ళాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండి తీరాలి.
చిక్కుల ప్రశ్నలందు ప్రవచించడు వేళల సత్కవిత్వమందెక్కుడు ప్రజ్ఞ చూపుతరి ఎవ్వరు దిక్కగు అట్టి పల్కు పెన్నిక్కకు విద్యలమ్మయగు శృంగగిరీశ్వరి కంజలించెదన్ వాక్కును సంగికాచు రసవాహినికిన్మది శారదాంబకున్. ఇది మా అన్నగారు రాసినటువంటి పద్యం. మాకు వాక్కునొసంగి అందరికీ కూడా వాక్కునిచ్చి మనల్ని అందరినీ కూడా కాపాడేటువంటి ఆ శృంగగిరీశ్వరి అయిన శారదాంబను నేను ప్రార్థన చేస్తున్నాను అని ఈ పద్యం. ఆ తర్వాత వెంటనే శృంగగిరిలో ఉండేటువంటి మరొక ప్రధానమైన మూర్తి రత్నగర్భ గణపతి. మా అదృష్టం ఏమిటంటే రత్నగర్భ గణపతి స్వామి మీద మేము ఒక శతకం కూడా రాసేటువంటి అవకాశం కలిగింది. మేము ముగ్గురం కలిపి ఒక రాత్రంతా కూర్చొని ఆ శతకాన్ని పూర్తి చేసి స్వామివారికి ఆ శతకాన్ని నివేదించాం. ఆ సందర్భంలో ఈ పద్యం రాస్తూ ఉన్నప్పుడు రత్నగర్భ గణపతి ఎలా చెప్పాలి అని అనిపించింది. అంటే కాస్త ఈ కావ్యంలో అటు వేదాంత విషయాలు ఉన్నప్పటికీ కాస్త కవిత్వం విషయాలు కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాస్త దయచేసి మీరందరూ కూడా ఆ కవిత్వపు దృష్టితో దీన్ని ఆలోచిస్తారని గ్రహిస్తారని నేను తెలియజేస్తూ, కొమ్ముమలను వెలసి కొమ్ముటేనుగు సామి లలిగ కాచుచుండు రత్నగర్భ గణపతియను పేర కామితార్థములిచ్చి. శృంగగిరి లేదా శృంగేరి అన్న మాటకు తెలుగు చేస్తే కొమ్ముమల. అలాగే కొమ్ముటేనుంగు ముఖమైన కొడుకు గుర్ర అని శ్రీనాథుడి ప్రయోగం ఆ బాల గణపతి గురించి చెప్తాడు. ఆ గణపతి కొమ్ముటేనుంగు మొగమైన కొడుకు గుర్ర, ఆ ఏనుగు ముఖంతో ఉన్న చిన్న కుర్రవాడు ఉన్నాడు కదమ్మా మీ అబ్బాయి అని చెప్తాడు పార్వతీదేవి విషయం. అటువంటి గణపతి అక్కడ ఉన్నాడు. ఎలాగా? రత్నగర్భ గణపతి అని పేరుతో. బాగుంది. అందులో మరి ఏమిటి ఆంతర్యం అంటే నాకేమి తోచింది అంటే ఆ రోజున కడలి పొడములొకట కలసినట్లు. రత్నగర్భ శబ్దానికి ఇటు భూమి అటు సముద్రం రెండు అర్థాలు ఉన్నాయి. రత్నగర్భ అంటే భూమి, భూమి ఏదడిగినా కూడా ఇస్తుంది. అలాగే రత్నగర్భ అంటే సముద్రం, సముద్రం కూడా ఏమడిగినా ఇస్తుంది. ఆ గణపతి కూడా మనల్ని ఎలా అనుగ్రహిస్తాడంటే అనేక కామితార్థాలన్నీ కూడా ఆయన ప్రసాదిస్తాడు. ఎలాగా? కడలి పొడములొకట కలిసినట్లు. అంటే రత్నగర్భ అని పేరు పెట్టుకున్న భూమి, రత్నగర్భ అని పేరు పెట్టుకున్నటువంటి సముద్రము రెండూ కూడా కలిసిపోయి ఒక చోట మనకు వరాలు ఇచ్చేస్తుంటే ఎలా ఉంటుంది అంటే రత్నగర్భ గణపతి ఇస్తున్నట్లుగా ఉంటుంది అని చేసినటువంటి చమత్కారం. అలా సూర్యారాధన మనకి తర్వాత సూర్య భగవానుని కూడా ప్రార్థన చేస్తూ ఒక పద్యం చెప్పి ఇక శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క ప్రస్తుతిని చేస్తూ, ఎందుకంటే గురు పరంపరని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మోక్షపథగామి అయినటువంటి వాడికి గురు పరంపరను తెలుసుకోవడం చాలా ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి లక్షణం అని చెప్తారు. కాబట్టి అటువంటి శంకర భగవత్పాదుల వారు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఎన్నో గొప్ప వాదాలని వారు ఖండించి సత్యమైనటువంటి అద్వైత తత్వాన్ని ప్రతిపాదించి అందరికీ కూడా ఉపదేశం చేసినటువంటి మహనీయులు. నిర్వాణమందింప నిర్వీర్యములునైన చార్వాక జైనములుర్వి నిండా. చార్వాకులు, జైనులు మొదలైన తత్వాలు, పైగా వైనాయకులు, బౌద్ధులు. ఎందుకంటే వీళ్ళందరి తత్వాల్లోనూ కూడా మనం ఎక్కడో దగ్గర ఒక చోట ఆగిపోతాం. అది కావ్యం మధ్యలో వస్తుంది, నేను ఆ విషయాలు కూడా చెప్తాను. కానీ నిజమైన సత్యాన్వేషణ కోసం చివరి వరకు వెళితే పరబ్రహ్మ తత్వాన్ని, ఆత్మ తత్వాన్ని మనకి తెలియజేసేటువంటిది కేవలం అద్వైత సిద్ధాంతం మాత్రమే. ఆ అద్వైతాన్ని ప్రతిపాదన చేస్తూ అటు జైనాన్ని, చార్వాకుల్ని, కాపాలికుల్ని, వైనాయకుల్ని అందరినీ కూడా ఖండించి, అలాగే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకునేటువంటి గణాలు ఏవైతే ఉన్నాయో శైవ వైష్ణవ సౌర శాక్తేయులుండొంట కాపాలికులు కూడా కలహముంద. అటు కాపాలికులు, శైవులు, వైష్ణవులు వీళ్ళందరూ కూడా కలిసి కొట్టుకుంటూ ఉంటే ఇలా కొట్టుకోకూడదు, అందరికీ ఒకే పరమాత్మ ఉన్నాడు అని ఆ అద్వైత తత్వాన్ని ప్రతిపాదించి అందరికీ కూడా ప్రబోధించి వేదాంత సారమ్ము వేర్వేరు జనముల వాదమ్ములంబడి వరలకుండా. మరి వేదాంత సారానికి అంతటికీ కూడా ఒక చక్కటి భాష్యం ఉండాలి, ఒక చక్కటి అర్థాన్ని చెప్పాలి అని వేరే వేరే అర్థాలు ఎవరికి నచ్చిన అర్థాలు వాళ్ళు తీసుకోకుండా మనందరికీ కూడా ప్రస్థానత్రయ భాష్యాన్ని అందించినటువంటి మహనీయులు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి క్షితిని రక్షింప సర్వజ్ఞ సింహపీఠ దక్షిణ ద్వారముద్ఘాటితమ్ము జేయ కాలడిని పుట్టెనా కాలమూర్తి జన శుభంకరుడవు ఆది శంకరుండు. ఆ కాలడిలో పరశివావతారంగా సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా ఉద్భవించినటువంటి ఆ మహనీయులు ఆ శంకర భగవత్పాదుల వారు.
ఈ విధంగా అటు శంకర భగవత్పాదుల వారి దగ్గర నుంచి ప్రార్థన చేస్తూ విద్యారణ్యుల వారిని, పైగా ఇక్కడ మా లలితాదిత్య ఒక చక్కటి మాట వాడాడు. మార్కండత్రాణుని దేశికాకృతి చతుర్థంబో పుమర్థం విడుని. చాలా చక్కటి ప్రయోగం. మార్కండత్రాణుడు అంటే ఈశ్వరుడు, మార్కండత్రాణుని దేశికాకృతి. ఆ ఈశ్వరుడే ఒక గురువు రూపంలో భూమి మీదకి వస్తే ఏ రూపం అయింది అంటే అది శంకరాచార్యుల వారి రూపం అయింది. అది మనకి ఏమనుగ్రహించాలి ఆ స్వామివారు అంటే చతుర్థంబో పుమర్థం విడున్. పురుషార్థాలు 4. ఆ 4 పురుషార్థాలలో చిట్టచివరిది చతుర్థమైనటువంటి మోక్షాన్ని మాకు అందించాలి అని చక్కటి ఒక పద సముదాయంతో లలితాదిత్య ఒక చక్కటి కవిత్వాన్ని ఇక్కడ ప్రతిపాదించాడు. అలా అప్పటి విద్యాతీర్థ స్వామివారు, అలాగే వారి తర్వాత గురువుగారు అయినటువంటి అప్పటి భారతీ తీర్థ స్వామివారు, అలాగే వారి తర్వాత మనందరికీ కూడా ఈవేళ మనం ఈ విధంగా శంకర దిగ్విజయాన్ని చెప్పుకుంటున్నామంటే దానికి కారణభూతులైనటువంటి మహనీయులు విద్యారణ్య స్వామి వారిని కూడా ప్రార్థన చేసి వారికి నమస్కారం తెలియజేసుకొని ఆ తర్వాత చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి కూడా చక్కటి పద్యాన్ని అందించారు మా అన్నగారు. మంద్రభావములందు దేశిక మౌని సన్నుతులైన రాజేంద్ర పూజితులాత్మ విద్య తరింపనంబ సరస్వతిన్ సాంద్రనిష్ఠ సమర్చజేయు విశారదుల్ నిగమోపముల్ చంద్రశేఖర భారతీ గురు సంయమీంద్రుల కొల్చెదన్. చంద్రశేఖర భారతీ గురు సంయమీంద్రులు, ఇది మత్తకోకిల అంటారు ఈ ఛందస్సుని. ఈ చంద్రశేఖర శబ్దం అందులో చక్కగా చంద్రశేఖర 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 మాశ్రయని మనం చెప్పుకుంటున్న అష్టకం ఉందే అది ఈ ఛందస్సే. ఆ సాక్షాత్తు స్వరూపులైనటువంటి ఆ చంద్రశేఖర భారతీ స్వామి వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆ పిదప అభినవ విద్యాతీర్థ స్వామివారికి, అలాగే మనందరికీ ఇప్పుడు ఉపదేశాన్ని చేస్తూ ధర్మాన్ని మనందరికీ కూడా ఉపదేశం చేస్తున్నటువంటి జగద్గురువులు, ప్రస్తుత శృంగేరి శారదాపీఠ అధిపతులు అయినటువంటి భారతీతీర్థ గురువరేణ్యులను, భారతీతీర్థ శ్రీచరణులను నమస్కరించుకుంటూ ఆంధ్ర కర్ణాట ద్రవిడాదిగాగ భరతధారుని పరమ పావనమునయ్యే ఏ ఏ యతీశ్వరుల యొక్క పాదధూళితో యావత్ భారతదేశము ఈనాడు అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న సందర్భంలో ఈనాడు పరమ పవిత్రమవుతోందో అటువంటి భారతీతీర్థస్వామి వారికి మేము నమస్కారము చేస్తున్నాము అని పద్యం. అధరీకృత సారసముల విధుశేఖర భారతీ పవిత్ర పదములన్ మధుకరమై మదివ్రాలును మధు విద్యార్థంబు అనన్యమతి అయి నిర్సతమున్. శృంగేరి శారదాపీఠ ఉత్తరాధీశులైనటువంటి విధుశేఖర భారతీ స్వామి వారికి నమస్కారాలు తెలియజేస్తూ అధరీకృత సారసముల విధుశేఖర భారతీ పవిత్ర పదములను వారి యొక్క పాదపద్మాల మీద మధుకరమై మదివ్రాలును, మా హృదయమే ఒక తుమ్మెదగా వెళ్ళి వాలిపోతుంది. ఎందుకని అంటే మధు విద్యార్థంబు అనన్యమతి అయి సతమున్. మధు విద్య అంటే మనకి సంప్రదాయంలో బ్రహ్మ విద్య అని అర్థం. ఆ బ్రహ్మ విద్య మరందాన్ని పొందడం కోసం మా హృదయములనేటువంటి తుమ్మెదలు వెళ్ళి ఎక్కడ చేరుతున్నాయి అంటే స్వామివారి యొక్క పాదాలనేటువంటి పద్మాల మీద చేరిపోతున్నాయి అని చెప్పినటువంటి పద్యం. కాబట్టి ఈ విధంగా ఈ అవతారికల చెబుతూ ఇక స్వవిషయంలోకి వస్తాం. ఈ కావ్యం ఎందుకు రాస్తున్నాం ఏమిటి అంటే ఈ కావ్యంలో నాయకులు ఎవరు అంటే సాక్షాత్తు శంకర స్వరూపులైనటువంటి శంకరాచార్యుల వారే ఈ కావ్యంలో నాయకులు. మరి ఈ కావ్యంలో వస్తువు ఏమిటి? గురుదిష్టంబగు కావ్యగాథ. ఈ కావ్యాన్ని నిర్దేశించినటువంటి వారు గురువులు అంటే జగద్గురువులు. అలాగే ఇందులో నాయకుడు సాక్షాత్తు శంకర భగవత్పాదాచార్యుల వారు. ఇందులోని వస్తువులు విశేషాలు ఏమిటి అంటే శృంగేరి ముఖక్షేత్రములు, శృంగేరి కొల్లూరు మూకాంబికా క్షేత్రం, హరిశంకర క్షేత్రం శ్రీశైలం మొదలైనటువంటి అనేక క్షేత్రాలు ఇందులో ఉన్నటువంటి వస్తువులు. అలాగే ఈ కావ్యం రాయడం అనేది మా యొక్క పుణ్యం పండిపోయి మేము ఈ కావ్యం రాసామా అని మాకు అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ కావ్యానికి అనుజ్ఞనిచ్చినటువంటి వారు జగద్గురువులు, వారి కూడా నమస్కారం తెలియజేస్తూ ఎంత చక్కటి పద్యాన్ని రాశాడు మా అన్నగారంటే నోముల పంటగా మనకు అనుజ్ఞను సంగిరి దేశికేంద్రులు, నోముల పంటగా మనకు అనుజ్ఞను సంగిరి దేశికేంద్రులు ఈ జామున ప్రేమ ఎంతో కదా శారదకి పసికందులన్నా. ఆ శారదాస్వరూపులైనటువంటి స్వామివారికి ఈ పసికందులైనటువంటి ఈ యువ శతావధాని త్రితయం అంటే ఎంత ప్రేమ. ఆ ప్రేమ వల్ల వారు మాకు ఈ నిర్దేశాన్ని చేశారు కదా.
వారోమిన చాలు దీవెనల ఉక్తుని ముక్తి వరించగా యతిస్వాములు మా కవిత్వ కలశస్థిత లక్ష్మిని అనుగ్రహించుతన్. మా కవిత్వ కలశంలో ఉన్న లక్ష్మిని యతిస్వాములు అనుగ్రహించాలని కోరుకుంటూ పైగా ఈ కావ్యం ఏమిటి అంటే గురువైభవం, గురువు యొక్క తత్వాన్ని చెప్పేటువంటిది ఈ కావ్యం. దేశిక వైభవమును స్వదేశ విదేశ సహోదరులు అంటే అప్పటికి లలితాదిత్య అప్పుడే విదేశం నుండి అంటే అమెరికా నుండి ఈ భారతదేశానికి వచ్చాడు. కాబట్టి దేశిక వైభవమును స్వదేశ విదేశ సహోదరుల్ జగద్దేశిక శంకరార్చకుల దివ్య కథాగమనంబునెంతయున్ పేషల పద్య సంతతుల పేర్మిగ గూర్ప జగానికిద్ది సందేశము కూర్చు కావ్యమగు. స్వదేశ విదేశ సహోదరులు కలిపి జగద్గురువుల అనుగ్రహంతో రాస్తున్న ఈ కావ్యం జగానికి సందేశం ఇచ్చేటువంటి కావ్యంగా నిలిచేలా ఉంటుంది. కాబట్టి కావున దీవెనలందజేయుడి, మీ అందరి దీవెనలు కూడా ఈ కావ్యానికి కావాలి అని గురువులను అందరినీ కూడా ప్రార్థన చేస్తూ ఇక కావ్యంలోకి వెళదాం. ఈ కావ్యంలో మేము 4 భాగాలుగా ఈ కావ్యాన్ని రచన చేయడం జరిగింది. అంటే మనకి భాగవతంలో స్కందాలు, భారతంలో పర్వాలు, రామాయణంలో కాండలు ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ ఈ గురుకృపార్ణవ కావ్యంలో పర్వములనే పెట్టుకున్నాం. ఆ పర్వములు ఏమిటి అంటే యాత్రాపర్వము, మొట్టమొదటిది యాత్రాపర్వం, అలాగే శారదా పర్వము, శుశ్రూషా పర్వము, ఇవి వస్తాయి తర్వాత. కాబట్టి ఈ మొట్టమొదటిది యాత్రాపర్వం. శంకర దిగ్విజయం యొక్క 12 సర్గలో మీరు గమనిస్తే శంకరాచార్యుల వారు అనేక యాత్రలు చేస్తూ శ్రీశైల క్షేత్రమును దర్శించినటువంటి సందర్భం అక్కడ ప్రథమంగా అక్కడ చెబుతారు. ఆ శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకొని వారు అక్కడి నుంచి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళడం, అలాగే హరిశంకర క్షేత్రానికి వెళ్ళడం, అక్కడి నుంచి కొల్లూరు మూకాంబిక దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా వరుసగా ఉంటాయి. అయితే అక్కడ శ్రీశైలంలో శ్రీశైలం బునశైవ హర్షలహరిన్ సేవించి ఆ శివే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని చెప్తారు శివానందలహరిలో. ఆ శివానందలహరిని ఆ శ్రీగిరి పర్వతం మీదే ఉండి రచన చేశారు శంకర భగవత్పాదాచార్యులు వారు. అలాగే ఇవాళకి అమ్మవారి దగ్గర అక్కడ వారు మనం ప్రతిష్ఠ చేసినటువంటి యంత్రాన్ని అవన్నీ కూడా చూడొచ్చు మనం. కాబట్టి ఆ మల్లికార్జున స్వామిని భ్రమరాంబికాదేవిని అర్చించినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు అక్కడి నుంచి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి గోకర్ణానికి యాత్రగా వెళ్ళారు. ఆ ప్రతీచ్యబ్ధికిన్ అంటారు. ఆ ప్రతీచ్యబ్ధికిన్ అంటే పశ్చిమ తీరానికి శంకర భగవత్పాదుల వారు యాత్రగా వెళ్ళారు. వెళుతూ ఉంటే నాకు ఏమనిపించిందంటే శ్రీశైలం నుంచి శ్రీశైలంలో ఉండేటువంటి వాడు మల్లికార్జునుడు ఈశ్వరుడు లింగం ఉంటాడు కదా, ఈశ్వరుడు. ఆ స్వామివారు కూడా సాక్షాత్ ఈశ్వర స్వరూపులే. కాబట్టి శ్రీశైలం నుంచి గోకర్ణానికి వెళ్ళింది ఎవరు అంటే సాక్షాత్ ఈశ్వరుడే వెళ్ళాడేమో అని నాకు అనిపించింది. శ్రీశైలమును వీడుచు కాశిత గోకర్ణమునకు ఘనముగ చేరన్ శ్రీ శివతత్వమే వచ్చెను రాశిగనా ఆదిశంకర స్థితమగుచున్. ఆ ఆదిశంకర స్థితమై ఆ శివ తేజస్సే ఇటు శ్రీశైలం నుంచి గోకర్ణానికి వెళ్ళిందా అనిపిస్తుంది. ఇక్కడ యాదృచ్ఛికమైన విషయం ఒకటి చెప్తాను. ఇప్పుడు నాకు ఏమనిపిస్తోంది అంటే ఏ శ్రీశైలంలో అయితే శంకర భగవత్పాదులు వారు దర్శనం చేసుకుని గోకర్ణానికి వెళ్ళారు అని మనం ఈ కావ్యాన్ని ప్రారంభం చేసుకుని చెప్పుకుంటున్నామో, మా అదృష్టం వశాత్తు, మనందరి అదృష్టవశాత్తు ఈవేళటి సందర్భంలో సాక్షాత్తు ఆ శివస్వరూపులైనటువంటి ఇప్పటి ఉత్తరాధీశులైనటువంటి సన్నిధానం వారు కూడా ఈవేళ శ్రీశైలానికి వెళుతూ ఉన్నారు. కాబట్టి ఇది ఆ శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క అనుగ్రహం మాకు ఈవేళ ఈ విధంగా కలిగింది అని ఇప్పుడు నాకు భావనలో కలుగుతోంది అని చెబుతూ, ఈ జగత్తంతా కూడా ఈశ్వరుడు ఆడిస్తూ ఉన్నటువంటి ఈ నాటకంలో ఎన్నో పాత్రలు ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కరు వాళ్ళ పాత్రను ధరించి ఆ పాత్ర పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఈ పాత్ర పోషించేంతటి వరకు కూడా ఏదైతే విద్యుక్త ధర్మం ఉందో ఆ విద్యుక్త ధర్మాన్ని ఆచరించి వెళతారు. కాబట్టి ఈ అనేక క్షేత్రాల్లో ఎక్కడైతే ఈశ్వరుడు అమ్మవారు కొలువై ఉన్నారో ఆ క్షేత్రాలన్నీ కూడా ఆ క్షేత్రమే చాలా గొప్పది అని చెప్తారు. అలాంటి ఒకానొక క్షేత్రం ఆ గోకర్ణ క్షేత్రం. అక్కడ మనకి శంకర దిగ్విజయంలో ఒక మాట ఉంటుంది, ప్రపంచనాట్యాద్భుత సూత్రధారం. ఈ ప్రపంచం మొత్తంని కూడా ఆడించేటువంటి వాడు ఆ ఈశ్వరుడు.
కాబట్టి నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో అని ఎవ్వడాడు భాగవతంలో చెప్పినటువంటి మాటలాగా ఆయనే ఒక నర్తకుడైపోయి అనేక రూపాల్లో ఈ మొత్తం పాత్రంతా కూడా ధరిస్తున్నాడా అన్నట్లుగా ఉన్నట్ట. అయితే ఆయన ఆ ఈశ్వరుడు ఆ గోకర్ణ క్షేత్రంలో పార్వతీదేవితో కలిసి ఉన్నట్ట. ఎలా ఉన్నాడు? అర్ధనారీశ్వర స్వరూపంగా ఉన్నాడు. పైగా అక్కడ సర్వమంగళా సమేత సన్నుతుండునైన శ్రీ సర్వభూతనాయకుండు. ఈ సర్వమంగళ పదం చాలా గట్టిగా పట్టుకోవాలి. ఎందుకని అంటే ఇంచుమించు మేము ఈ కావ్యరచన చేస్తున్నప్పుడు మేము ప్రధానంగా మూలంగా తీసుకున్నది మాధవీయ శంకర దిగ్విజయం. కాబట్టి అక్కడ విద్యారణ్యుల వారు చెప్పినటువంటి మాటలో మహీధ్ర కన్యాగళ తంతు ఆ అమ్మవారి మెడలో ఉన్నటువంటి మాంగళ్యం వల్ల ఏమి జరిగింది గొప్ప అంటే ఆయన వెళ్ళి హాలాహలాన్ని తీసుకొని తాగేసినా కూడా ఈవిడ యొక్క సౌభాగ్యం వల్ల ఆయన బతికి బయటపడ్డాడు అని చెప్పారు. అదే మనకి సౌందర్యలహరిలో కూడా యత్క్షేళం కబళితవతకాలకలన అని చెప్తూ ఈ దేవతలు రాక్షసులు బాగానే ఉన్నారు. ఓ విషం వచ్చిందయా నువ్వు తాగేవయ్యా అన్నారు. అంటే ఆయన కూడా పాపం పెద్ద మనిషి వెళ్ళాడు, బాగానే తాగేద్దాం అనుకున్నాడు, హాయిగా తీసుకున్నాడు. కానీ విషాన్ని స్వీకరించడం వరకు ఒకెత్తు, విషాన్ని స్వీకరించిన తర్వాత ఆయన ఎలా బాగున్నాడు, ఆ క్షేమం ఆయనకి ఎలా కలిగింది అంటే తవ జనని తాటంక మహిమ తాటంక యుగళీభూత తపనోడుప మండల అయినటువంటి అమ్మవారి రెండు చెవులకి పెట్టుకున్నటువంటి ఆ తాటంకాల మహిమ చేత, అంటే స్త్రీ యొక్క సౌభాగ్యం చేత తన భర్తకి క్షేమం కలుగుతుంది అని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అది ఆది దంపతులకైనా అంతే, అధునాతన దంపతులకైనా అంతే, ఇందులో పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి ఆ అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రం యొక్క మాహాత్మ్యం వలన స్వామివారు బాగున్నారు అని ఈ శంకర బహుశా నాకేమనిపిస్తుంది అంటే పోతన గారు క్షీరసాగర మదనంలో చెప్పిన భావానికి కూడా బహుశా ఇదే భూమిక అయి ఉంటుందేమో అనిపిస్తుంది. కాబట్టి అది పక్కన పెడితే ఆ అర్ధనారీశ్వర స్వరూపం ఎలా ఉంది? చాంపేయ గౌరార్ధ సచ్చాయలొప్పంగ కర్పూర గౌరార్ధ కాయమలర తనరు సౌభాగ్యంపు ధమ్మెల్ల ముప్పార కోటీరముగ జటాజూటమర చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ అని అటు ఈశ్వరుణ్ణి ఇటు అమ్మవారిని అర్ధనారీశ్వర స్తోత్రం చేశారు కదా శంకర భగవత్పాదుల వారు. ఇంచుమించు అదే దీంతో అదే పంథాలో అన్నగారు రచన చేసినటువంటి పద్యం ఇది. చాంపేయ గౌరార్ధ సచ్చాయలొప్పంగా, ఒక పక్క చక్కటి సంపెంగ పూల వర్ణం ఉన్నదా అన్నట్లుగా ఉండేటువంటి బంగారు వర్ణం, ఒక పక్క కర్పూర గౌరం కరుణావతారం చెప్పుకుంటాం కదా మనం. కర్పూరం తెల్లగా ఉన్నాడట ఈశ్వరుడు, ఒక పక్క తెల్లగా ఒక పక్క పసిడి ఛాయతో. అలాగే తనరు సౌభాగ్యంపు ధమ్మిల్ల ముప్పార కోటీరముగ జటాజూటమర. కాబట్టి ఒక పక్క ధమ్మిల్లము అంటే ఈ అలకలు ముంగురులు, ఒక పక్క జటాజూటము. జనజనత్వా కస్తూరి కుంకుమలు కమనీయముగదోప కస్తూరికా కుంకుమ చర్చితాయై. ఒక పక్క కస్తూరి కుంకుమలు, ఒక పక్క భస్మరజపుంజ భాసమెగయ, ఒక పక్క చితాభస్మం. సరిగ్గా శ్రీనాథుడు కూడా ఇటువంటి పద్యాన్ని చెప్తాడు. రాయంచయంచు చీరకు జోకయగుగాక పచ్చి ఏనిక తోలు పచ్చడంబు అని. సరిగ్గా అటువంటి అర్ధనారీశ్వర స్వరూపాన్ని వర్ణన చేస్తూ అంగదంబులు హేమ భుజంగములుగా కనులు నీలోత్పలమును పంకజముగాగా విశాల నీలోత్పలలోచనాయై. ఒక పక్కేమో నల్ల కలువలా ఉన్నటువంటి కళ్ళు, ఒక పక్క ఎర్రని పద్మాల రేకుల్లా ఉన్నటువంటి కళ్ళు. ఇలా ఉంటగా అర్ధనారీషు నర్తనమ్ముల లాస్యతాండవములుండ. నర్తనమ్ముల లాస్యతాండవులు, అమ్మవారు చేస్తే లాస్యం, అయ్యవారు చేస్తే తాండవం. కాబట్టి ఈ నాట్యాలు జరుగుతూ ఉంటే అర్ధనారీషు గోకర్ణమందుగాంచే అటువంటి అర్ధనారీశ్వర స్వరూపాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు గోకర్ణ క్షేత్రంలో దర్శించారు అని చెప్తూ ఆ వాగర్ధస్వరూపులైన శివశక్తుల్ని దర్శించినటువంటి ఆ శంకర భగవత్పాదుల వారు ఆ ఒకే తత్వం రెండు వస్తువులుగా ప్రకటీకృతమవుతున్నటువంటి ఏ ఈశ్వర రూపం అయితే ఉందో అర్ధనారీశ్వర స్వరూపం, ఆ తత్వాన్ని ప్రార్థన చేస్తున్నారట. ఎందుకని ఒకవైపేమో ఒక తత్వం శంభుతేజం ఏమిటి, ఉద్యోగించి పాలించడానికి శంభుతత్వం అవసరమైతే ఒక పార్శ్వమున శక్తి తేజమది సాయుధ్యంబు చేకూర్చడం. ఓ పక్క శక్తి తేజం, ఓ పక్క శంభుతేజం. ఈ శక్తి శంభుతేజాలు రెండూ కలిసి ఉన్నటువంటి ఆ అర్ధనారీశ్వరుణ్ణి ప్రార్థన చేసి ఆ శంకర భగవత్పాదుల వారు అక్కడి నుంచి అక్కడ 3 జాములు త్రయామత్రయంబుండి అక్కడ 3 జాములుండి అక్కడి నుంచి హరిశంకర క్షేత్రానికి వెళ్ళారట.
ఈ హరిశంకర క్షేత్రం ఏమిటి అంటే అక్కడ హరిహరాద్వైతమూర్తి ఉంటాడు, అంటే హరిహరమూర్తి ఉంటారు. అంటే శివునికి కేశవునికి భేదం లేదు అని చెప్పడం ఇందులో ఉన్న ఆంతర్యం. శివుడు వేరు కేశవుడు వేరు, ఇందులో చాలా బోల్డని సిద్ధాంతాలు వాళ్ళు చూపించి గొడవలాడేటువంటి స్థితికి కూడా వచ్చేసిన సందర్భంలో శివకేశవులు ఇద్దరూ ఒకటే అని ప్రతిపాదిస్తున్నటువంటి సందర్భం ఇది. అక్కడ ఆ శంకర భగవత్పాదుల వారు ఆ హరిహరమూర్తిని ప్రార్థన చేస్తున్నట్లుగా, అంటే శంకర దిగ్విజయంలో చాలా స్తోత్రాలు చాలా గొప్పగా ఉన్నాయి. అయితే ఏమిటంటే మేము కావ్యం వరకు రాయాలి కాబట్టి మేము అందులో కొన్ని విశేషాలను మాత్రమే తీసుకొని ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఆ ఈశ్వరుణ్ణి అనేక విధాలు స్తుతించారు. అలాగే విష్ణుమూర్తిని, అంటే హరిహరులు కదా, అటు నారాయణమూర్తిని కూడా స్తుతించాలి కాబట్టి అటు మత్స్యావతారం స్మరణ చేస్తూ ఒక శ్లోకం చెప్పారు, వామనావతారాన్ని గురించి ఒక శ్లోకం చెప్పారు, నృసింహావతారాన్ని గురించి ఒక శ్లోకం చెప్పారు. అయితే మాకేమనిపించిందంటే సరిగ్గా అదే విధానంగా తీసుకుంటూ ఈ హరిహరాద్వైతంగా చెబుతూ ఒకే పద్యంలో రెండు అర్థాలు వచ్చేలాగా మనం చెబితే బాగుంటుంది అని ముగ్గురం కూడా పైగా ఈ కావ్యం అంతా కూడా ఆశువుగా రచన చేసిన కావ్యం, ఎప్పుడో కూర్చొని కాగితం కలం పట్టుకొని గంటలు గంటలు రచన చేసింది కాదు, అప్పటికప్పుడు రచన చేసిన కావ్యం. కాబట్టి మొట్టమొదటిగా లలితాదిత్య నృసింహోపాసకుడు కాబట్టి ఈ విధంగా ఒక పద్యాన్ని చెప్పాడు. త్రుటిత నిషాట కరటులు ఉత్కటభూతి నియుజ్యమాన కాయాధవులున్ సటలును జటలును తలగల పటుతర పంచాననులను ప్రార్థింతునెదన్. ఇప్పుడు చూడండి, త్రుటిత నిషాట కరటులు, కరటి సంఘము, కరటి అంటే ఏనుగు, నిషాటులు అంటే రాత్రిపూట తిరిగేవాళ్ళు. అయితే ఇవాళ మనం కూడా అర్ధరాత్రి అపరాత్రి లేక తిరుగుతున్నాం కాబట్టి మనందరం కూడా నిశాచరులమే, అందులో సందేహం ఏం లేదు. కాబట్టి త్రుటిత నిషాట కరటులు అంటే రాక్షసులు అనేటువంటి ఏనుగుల సమూహాన్ని చీల్చినటువంటి సింహం. ఎందుకని? సింహం ఏనుగు మీదకి వెళ్ళి ఏనుగు కుంభస్థలాన్ని తన గోళ్లతో పంజా విసిరి కొట్టి చంపుతుంది, అంతే తప్ప మిగతా ఏదో కాలు పట్టుకొని తోక పట్టుకొని లాగదు. సింహం వేట ఇలాగే ఆడుతుంది. కాబట్టి ఆ రాక్షసులు అనేటువంటి ఏనుగుల సమూహాన్ని ఒక సింహంలాగా దూకి సంహరించినటువంటి ఏ స్వామి అయితే ఉన్నాడో, పైగా ఉత్కటభూతి నియుజ్యమాన కాయాధువులను, ఉత్కటభూతి అద్భుతమైనటువంటి సంపద, గొప్ప సంపదతో కూడి ఉన్నటువంటి వాడై ఉన్నటువంటి కయాదు పుత్రుడు. ఈ మధ్యన ఈ ఇంగ్లీషు తెలుగు ఇవన్నీ మారిపోవటం వల్ల ఇలాంటి పేరు పెట్టుకుంటే కాయుడు ఇలాంటి మాటలన్నీ అంటున్నారు. కాయుడు వీడు కాదు, కయాదు శబ్దం ఇది. కాబట్టి కాయాధువులు అంటే ఏమిటి? ఆ కయాదు పుత్రుడు అంటే ప్రహ్లాదుడు. కాబట్టి అద్భుతమైనటువంటి సంపదతో నిండిపోయినటువంటి ప్రహ్లాదుడు కలిగిన వాడై, అంటే ప్రహ్లాదుడు ప్రార్థించినటువంటి మూర్తి ఎవరు? నరసింహస్వామి. అటు రాక్షసుడిని సంహరించినటువంటి సింహము అంటే ఎవరు? నరసింహస్వామి. సటలును జటలును తలగల, దాని మీద ఉన్నటువంటి జటలు, సింహానికి కూడా జూలు ఉంటుంది కదా, ఇలా జూలు, సటలును జటలును తలగల పటుతర పంచాననం. అసలు పంచాననం అంటేనే సింహం. ఎందుకు? పంచ ఆననం, ముఖాన్ని నోటిని తెరిచి పెట్టుకుంటుంది, అది పంచ ఆననం. కాబట్టి పంచాననం అంటే నరసింహస్వామి. కాబట్టి పటుతర పంచానలను ప్రార్థించునేదని. ఇది విష్ణుమూర్తి పరంగా అర్థం చెబితే. అదే శివపరంగా అర్థం చెప్పామనుకోండి, త్రుటిత నిషాట కరటులు, కరటి అంటే ఏనుగని చెప్పుకున్నాం కదా, ఏనుగు గజాసురుణ్ణి సంహరించినటువంటి వాడు. పటుతర ఉత్కట విభూతి నియుజ్యమాన కాయాధువుని, ఇక్కడ ఉత్కట భూతి నియుజ్యమాన కాయ అధవుడు అని చెప్పుకోవాలి. ఇక్కడ సంధి విడదీస్తే కాయాదు శబ్దం పోయి కాయ అధవుడు అని వస్తుంది. అధవుడు అంటే యజమాని కానివాడు. దేనికి యజమాని కానివాడు అంటే ఈ అష్టమూర్తులు ఉన్నాయి కదా మనకి, పృథివ్యాది అష్టమూర్తులు. ఈ అష్టమూర్తులలో ఉన్నటువంటి దేని మీద కూడా అభిమానం లేనటువంటి వాడైనటువంటి నిర్గుణ పరబ్రహ్మము అంటే ఈశ్వరుడు. చూడండి, అంటే అష్టమూర్తి తత్వంలో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడే. భూరంభాంసి అనిలో నలోంబర మహర్నాదో హిమాంశ పుమాన్ అని మనం చెప్తున్నటువంటి 8 తత్వాల్లో ఉన్న మూర్తి ఈశ్వరుడే. కానీ ఆ 8 తత్వాల మీద ఆయనకేమీ విధి లేదు, అంటే ఆయనకి దాంతో ఏం సంబంధం లేదు. ఆయన దాన్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి ఆ శరీరాల మీద, ఆ పృథివ్యాది శరీరాల మీద ఏ విధమైన మోహం లేనివాడు అని ఇక్కడ అర్థం.